హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై డీజీ మినీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే గోంగూర చికెన్ కర్రీ. దీన్ని నా సబ్స్క్రైబర్స్లో ఇద్దరైతే అడిగారండి. మరి వాళ్ళు అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటానా చెప్పండి. క్విక్గా అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే ఒక కడాయిని పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత చిప్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక కప్పు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి 1 స్పూన్. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా కడిగి పెట్టిన 1 కేజీ చికెన్ అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తరువాత ఇందులోనే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని శుభ్రంగా ముక్కలకి ఈ కారం అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తరువాత మూత తీసి చూసారు కదా, ఇలా అయితే సాఫ్ట్గా కుక్ అవుతుంది ముక్క. దీనిలోని మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీ పట్టి వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా శుభ్రంగా గోంగూర అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని లాస్ట్లో సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే తక్కువ అయింది, అందుకే నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుందండి. చూసారు కదండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మన ఇంట్లోనే ఆంధ్రా స్టైల్ చికెన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేశానో చూసారు కదా. ఇది నా సబ్స్క్రైబర్స్లో అయితే ఒక ఇద్దరు అయితే అడిగారండి. నాకున్నది తక్కువ సబ్స్క్రైబర్సే అయినా సరే వాళ్ళను ప్రేమతో అడిగినప్పుడు అదే ప్రేమతో నేను వాళ్ళకి చేసి పెట్టాలి. ఇంకా ఏవైనా కుకింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.